ఫ్రెండ్స్, చెడు అలవాట్లను వదిలేసేయండి. సో వీలున్నంత వరకు మ్యాక్సిమం చెడు అలవాట్లకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి గన్మెన్ బెట్టింగ్ కు అలవాటు పడి ఉన్న జీతానంతా వృధా చేస్తూ దానిపైన అప్పులు చేస్తూ అప్పులు తట్టుకోలేక భార్యతోటి గొడవపడి భార్యను చంపడం జరిగింది. అదేవిధంగా ఇద్దరు పిల్లల్ని కూడా చంపడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అందుకనే మనం మ్యాక్సిమం అంటే మనకు ఒక చెడు అలవాటు ఉంటే అది మనల్ని మాత్రమే దయించి వేయదు. సో మనతో పాటు మన కుటుంబ సభ్యుల్ని కూడా నాశనం చేస్తుంది. అందుకనే వీలైనంత వరకు చెడు అలవాటుకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి ఫ్రెండ్స్. ఖాళీగా ఉన్నప్పుడు ఆన్లైన్లో గేమ్స్ ఆడుకునే బదులు న్యూస్ పేపర్ చదవడాలు, లేదంటే కరెంట్ అఫైర్స్ చదవడాలు, లేదంటే మాక్ టెస్ట్లు ఇవ్వడాలు, లేదంటే యూట్యూబ్లో మంచి మోటివేషనల్ వీడియోస్ చూడడాలు చేయాలి ఫ్రెండ్స్. ఇక బెట్టింగ్ విషయానికి వచ్చినట్టయితే బెట్టింగ్ అనేది చాలా చాలా దుర్మార్గమైనటువంటి పని. కొంతమంది లాభం కోసం బెట్టింగ్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా క్రికెట్ బెట్టింగ్. సో ఈ బెట్టింగ్లో చాలా మటుకు మోసాలే జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. సో వీళ్ళకు కొంతమందికి రాజకీయ నాయకులు అండా ఉంటుంది, వాళ్ళంతా రౌడీ షీటర్లు అండా ఉంటుంది. కాబట్టి వాళ్ళే ఎక్కువగా గెలిచేటటువంటి ఆస్కారం ఉంటుంది. అందుకనే మ్యాక్సిమం వీలున్నంత వరకు మనం అటువంటి వాటి జోలికి బెట్టింగ్ జోటికి ఎట్టి పరిస్థితులలో వెళ్ళొద్దు అనమాట. బెట్టింగ్లలో ఉండేటటువంటి వడ్డీ చూస్తే మనకు 100కి 5 రూపాయలు 10 రూపాయల వడ్డీ కూడా ఉంటుంది. సో అట్లాంటి వాటిలలో ఇరుక్కొని మన జీవితాన్ని మనం ఎట్టి పరిస్థితులలో ఆగం చేసుకోవద్దు ఫ్రెండ్స్. అందుకనే మీరందరూ ఖచ్చితంగా బెట్టింగ్ లాంటి వాటికి ఖచ్చితంగా దూరంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. అదేవిధంగా కొంతమందికి తెలియదు, స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అంటే డైలీ ఇంట్రాడే ట్రేడింగ్ అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు ట్రేడింగ్ చేస్తే మస్తు లాభాలు వస్తాయి. రోజుకు 1000 రూపాయలు సంపాదించిన నెలకు 20 రోజులు స్టాక్ మార్కెట్ ఉంటే 20,000 సంపాదించవచ్చు. రోజుకు 2,000 సంపాదించిన 20 రోజులు స్టాక్ మార్కెట్ ఉంటే 40,000 సంపాదించవచ్చు అని చెప్పేసి చాలా మంది కొత్త మంది స్టాక్ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ట్రేడింగ్ చేయడం వల్ల నష్టపోయేది మనం, లాభపడేది ఓన్లీ మనకు ఏవైతే ట్రేడింగ్ ఆప్షన్ ఇచ్చినటువంటి ట్రేడింగ్ కంపెనీస్ అంటే జిరోదా కానీ ఇట్లాంటి కంపెనీలే బాగుపడతాయి ఫ్రెండ్స్. అందుకనే ఎవరైనా సరే ఇంట్రాడే ట్రేడింగ్ చేసి లాభపడ్డది బాగుపడ్డ వ్యక్తి అనేటోళ్ళు ఎవ్వరు ఉండరు. 100కు 99%, 99% వాళ్ళ డబ్బును కోల్పోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకనే స్టాక్ మార్కెట్లో ఎట్టి పరిస్థితుల్లో ట్రేడింగ్ చేయొద్దు. స్టాక్ మార్కెట్లో మనం ఏం చేయాలి, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేయాలి. అది కూడా ఆ స్టాక్కు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ డీటెయిల్స్ చూసుకొని అన్ని కరెక్ట్ ఉంటేనే దాంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లో ట్రేడింగ్ చేయొద్దు. సో నాకు తెలియకుండా నేనేం చేసినట్టు 2016-17 టైంలో నేను స్టాక్ మార్కెట్ ఎంటర్ అయినప్పుడు ఆ టైంలో ట్రేడింగ్ చేసి నేను కూడా ఒక 30-40 వేలు పొడగొట్టుకున్నా. దాని తర్వాత నేను ట్రేడింగ్ చేయనని చెప్పి శపథం తీసుకున్నా. సో దాని తర్వాత ట్రేడింగ్ అనేది పూర్తిగా బంద్ చేసిన. సో మీరు కూడా ఎట్టి పరిస్థితులలో ఈ ఆన్లైన్ ట్రేడింగ్ ఇంటర్డే ట్రేడింగ్ అయితే ఎట్టి పరిస్థితులలో వెళ్ళొద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇప్పుడు మన భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అతిపెద్ద సమస్య డ్రగ్స్. సో తెలంగాణలోనే దరిదాపులా చాలా మంది, మన భారతదేశంలో 1,50,00,000 మంది డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పేసి లెక్కలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మన తెలంగాణలో చూసుకున్నా కానీ దరిదాపులా ఒక 2-3 లక్షల మంది అయితే డ్రగ్స్ అయితే తీసుకుంటున్నారు. సో డ్రగ్స్ అనేటి స్కూళ్ళలోకి వచ్చేసినాయి, కాలేజీలలోకి వచ్చేసినాయి. సో డ్రగ్స్ అనేది చాలా చాలా చెడు అలవాటు అనమాట. అందుకని ఎట్టి పరిస్థితులలో మనం డ్రగ్స్ ఇట్లాంటి వాటికి ఎప్పుడు మనం బానిస కావద్దు. వాటికి 100% మనం దూరం ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఈ సిగరెట్ కానీ మద్యం కానీ, సో అవి కూడా మనం ఎక్కువగా తీసుకున్నట్టయితే అవి మన ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తాయి. మన ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఇవి కూడా మనకు వ్యసనాలయ్యి సో మనకున్నటువంటి విలువ తగ్గించడమే కాకుండా సో మనల్ని ఆర్థికంగా ఆరోగ్యంగా బలహీనపరచడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకనే సిగరెట్ కానీ మద్యాన్ని కానీ నాకు తెలిసిన విద్యార్థులందరూ దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇంకోటి, కొంతమందికి ఏం చేస్తారంటే స్త్రీలపైన వ్యామోహం ఉంటుంది అనమాట. సో బ్యాంకాక్ వెళ్ళడం కానీ ఇట్లాంటి కోరికలు ఉంటాయి అనమాట. సో అది కూడా ఎంత మాత్రం మంచిది కాదు. సో మ్యాక్సిమం వీలైనంత వరకు శ్రీరామచంద్రుడు లెక్కనే ఉండేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి మనం. నెక్స్ట్ ఇంకోటి,
తెలవక అంటే కొన్ని తెలవక మనం కూడా మిస్టేక్లు చేస్తూ ఉంటాం. సో మొబైల్లో మెసేజ్ వస్తుంది, సో దీని మీదనే క్లిక్ చేస్తే మీకు ₹1,00,000 లాటరీ వస్తుంది అని చెప్పేసి. లేదంటే కొన్ని ఫ్రాడ్ యాప్స్ ఉంటాయి. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోరనుకో, దాంట్లో మీరు కొద్ది 500 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 1,500 వస్తాయి అని చెప్పేసి. సో మనం ఏం చేస్తామంటే అతిగా ఆశపడతాం అనమాట. అంటే ఈజీ మనీ, అంటే తొందరగా డెవలప్ కావాలి, తొందరగా ఎక్కువ డబ్బు సంపాదించాలనేటటువంటి ఆశతోటి సో ఇట్లాంటి వాటి మీద క్లిక్ చేసి మన దగ్గర ఉన్నటువంటి డబ్బుని అయితే కోల్పోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకి ఏదైనా డబ్బు వస్తుందంటే ఆలోచించండి, డబ్బు అనేది ఎక్కడ ఫ్రీగా రాదనమాట. వస్తుందంటే దానికి ఒక బలమైనటువంటి కారణం ఉంది. సో అందులో ఏదో ఒక మోసం అనేది ఉన్నది. అదేవిధంగా సో మీకు వచ్చినటువంటి ఆదాయంతో సంతృప్తిగా బతికేటటువంటి ప్రయత్నం చేయండి. మీ చుట్టుపక్కల వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో పోల్చుకోవద్దు. సో మీ జీవితం మీది, మీ బతుకు మీది, మీరు బతికేటట్టుగా బతకండి. మనకు ఒక 20,000 మిగులుతున్న 20,000ని ఎట్లా ఎంజాయ్ చేద్దాం, ఎట్లా సేవింగ్ చేసుకుందాం, దాని మీద ప్లానింగ్ చేసుకోవాలి. వానికి ఇలా 50,000 వస్తున్నాయి, వీనికి ₹1,00,000 వస్తున్నాయి అని చెప్పేసి వాని గురించి వీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. సో ఉన్న జీతంతో సంతృప్తి పడండి. సో మీ యొక్క ఆదాయం పెరగాలనుకుంటే సరైనటువంటి పద్ధతిలో ఎథికల్గా ఏం చేస్తే బాగుంటుంది. సో మీకున్నటువంటి స్కిల్స్ పెంచుకోండి. సో మంచి ఎగ్జామ్స్ రాయండి, జ్ఞానాన్ని పెంచుకోండి, ఇంకా ఉన్నత స్థాయికి ఎదగండి. అట్లా మీ ఆదాయం అనేది పెరుగుతుంది. సో ఎంత పెరిగినా కానీ సో మనకు ఒక ఆత్మ సంతృప్తి అనేది చాలా చాలా అవసరం. సో ఉన్నదాంతో సంతృప్తి పడండి. సో ఎక్కువగా అతిగా ఆశపడద్దు. ఇలా ఉన్నట్టయితే మన జీవితంలో సంతోషంగా జీవితంలో ముందుకైతే కదులుతాం ఫ్రెండ్స్. సో ఇక నుంచి అయినా మీ దగ్గర ఉన్నటువంటి చెడు అలవాట్లను వదిలేసేయండి. సో మంచి వైపు నడవండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.